ఆ వెంటనే ఆర్డినెన్స్ అని, ఆ వెంటనే జీవో అని. వీళ్ళేందంటే చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం. దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక భారతీయ జనతా పార్టీది కూడా ఉంది. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు. ఈరోజు విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బంధుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చారు. మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకు అర్థం కాలేదు, బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేమెంత ఉన్నామో మాకంత కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది. రేపు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరపాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు మోసపూరితమైనటువంటి హామీలు, కోర్టుకు వేలు, ఏదో మంత్రులు నాయకులు అందరు కలిసిపోయారు, ఏం సాధిస్తామని వేలు, అది చెల్లదు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, కొట్టేస్తారని కూడా చెప్తున్నారు. కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి గవర్నమెంట్ మీద 20 నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది. ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం. ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు, ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు. అందరు కూడా చెప్తుంది అదే, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్ అనే చట్టం కావాలి అని చెప్పి. కానీ జంతర్ మంతర్ దగ్గర డ్రామా నడిపించారు. మరి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు జంతర్ మంతర్ డ్రామా అక్కడ మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, మీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే, మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలే? రెండోది, అక్కడ పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఏమన్నా ఇచ్చిర్రా, పార్లమెంట్ని స్టాలు చేసిర్రా, ఉభయ సభల్ని స్టాలు చేసిర్రా? ఏమి చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుదాం, ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తామని మీరు ఈ ప్లాన్ అంతా చేసారు. తప్పకుండా మిమ్మల్ని పొందబెట్టడానికి ఈ సమాజం అంతా లేచి కూర్చుంది. బిడ్డ జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ మొత్తం కదిలొచ్చింది, కానీ కేసీఆర్ ఎందుకు ఏ ఛానల్ మీద ఏ ఛానల్ డిమాండ్ ఏ రకంగా చేస్తున్నారు? కాంగ్రెస్ కదిలి వచ్చింది కదా, ఏడు ముఖ్యమంత్రి రెడ్డి, రాహుల్ గాంధీ వచ్చిందమ్మన్నా, ఏడు ముఖ్యమంత్రి రెడ్డి ఏది పడుతుంది అటు కూడా ఏందా? మేము మాట్లాడుతుంది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. మా ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం, ఇది ఆరని మంట, ఇప్పుడు ప్రారంభమైంది, ఇది అంతం కాదు, ఆరంభం అనేది మీరు చూడబోతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు భూకంపం సృష్టిస్తాం. బిడ్డ జాగ్రత్త, తస్మత్ జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఈ సమాజం లేచి తిరగబడ్డదనుకో మీరెవరు మిగలరు అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని రాజకీయంగా పొందబెడతామని కూడా గుర్తుపెట్టుకోవాలని ఇప్పుడు మేమందరం కూర్చొని మాట్లాడుకొని పెద్దలందరూ ఉన్నారు, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది.